ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖలక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైలవరం వైసీపీ ఇన్ఛార్జిని మార్చినట్లు సమాచారం. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ను తప్పించి వైసీపీ అభ్యర్థిగా స్వర్ణాల తిరుపతిరావును నియమించినట్లుగా వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఇదే నిజమైతే మొదటిసారిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చినట్లుగా అవుతుంది. కాగా తిరుపతిరావు ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. మైలవరం వైసీపీ ఇన్ఛార్జిని మార్చినట్లు సమాచారం. మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ను తప్పించి వైసీపీ అభ్యర్థిగా స్వర్ణాల తిరుపతిరావును నియమించినట్లుగా వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తూ వస్తున్నారు. ఇదే నిజమైతే మొదటిసారిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చినట్లు అవుతుంది. కాగా తిరుపతిరావు ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మైలవరం వైసీపీ ఇన్ఛార్జిని మార్చినట్లుగా సమాచారం వస్తుంది. ఇదే నిజమైతే గనక ఎందుకు మార్చినట్లు అప్డేట్స్ ఏంటి? మైలవరం రాజకీయానికి సంబంధించినట్టు కూడా కొంతవరకు ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటివరకు సిట్టింగ్ గా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఆయన పార్టీని వేస్తారన్నట్టు ఒక ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే తాజాగా ఇప్పటివరకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా కొనసాగినప్పటికీ కూడా ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వర్ణాల తిరుపతిరావు యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని సీఎం జగన్ రంగంలోకి తీసుకొచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఆయన ఇప్పటికే సీఎం జగన్ ని కలిశారు, జోగి రమేష్ తో కలిసి, అదేవిధంగా కేశినేని నానితో కలిసి సీఎం జగన్ కూడా కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక వసంత కృష్ణ ప్రసాద్ 2019 ఎన్నికల్లో వైసీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా ఆయన జగన్ కు అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2019 ఎన్నికల్లో అప్పుడు టీడీపీ నుంచి బలమైన నాయకుడిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుని ఓడించడానికి స్వయంగా జగన్ వసంత కృష్ణ ప్రసాద్ ను రంగంలో దింపారు. ఆయన రంగంలో దింపిన తర్వాత 2019 ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం సీటు కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఆయన కూడా వైసీపీలో కొనసాగారు. ఆయనకి సిట్టింగ్ నాయకుడిగా కూడా పేరు వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లాకు చెందినటువంటి మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు వచ్చినటువంటి విభేదాల పైన సర్దుకుపోవాలన్నటువంటి ఒక ధోరణిని వైసీపీ నాయకత్వం తెలియజేసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసినటువంటి కొన్ని కామెంట్స్, జగన్ ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా హిట్ రగిలిసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పార్టీ అధినాయకత్వం కూడా సీరియస్ గా స్పందించింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో పార్టీ అధినాయకత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇది అంతకు ముందు 2019 వరకు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి జోగి రమేష్ వైసీపీ నుంచి ఉన్నారు. ఆ తర్వాత 2019లో దేవినేని ఉమాని ఓడించాలనే ఉద్దేశంతో వసంత కృష్ణ ప్రసాద్ కు స్వయంగా జగన్ పగ్గాలు అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తిరుపతిరావును తెర మీద తీసుకురావడం ద్వారా కులాల సమీకరణాలకి ప్రాధాన్యత ఇస్తూ జగన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. హరీష్, మరి దీనిపై అధికారికంగా ఎప్పుడు ప్రకటన వచ్చే అవకాశం ఉండవచ్చు? ఇప్పటి వరకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ వీడుతున్నారని కానీ లేదంటే ఆయన పార్టీకి రాజీనామా చేశారని కానీ ఇప్పటి వరకు కూడా ఆయన అధికారికంగా ప్రకటించలేదు. అయితే 4వ తేదీన మాత్రం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి
ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్. సో ఆయనకి సంబంధించినటువంటి కదలికలు కావచ్చు. ఇంకోవైపు టీడీపీలో మైలవరం నియోజకవర్గానికి అదేవిధంగా కర్నూలు నియోజకవర్గానికి సీట్లకు సంబంధించినటువంటి అంశంలో అటు దేవినేని ఉమాతో పాటుగా వసంత కృష్ణ ప్రసాద్ కి సంబంధించినటువంటి పేర్లను పెట్టి సర్వేలు చేయించారన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వసంత పార్టీ మారుతారన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు చర్యల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తెర మీదకి తీసుకురావడం ద్వారా అటు టీడీపీ అనుసరిస్తున్నటువంటి ఓసీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయాన్ని ఎదుర్కోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉన్నటువంటి తిరుపతి రావును తెర మీదకి తీసుకురావడం ద్వారా రాజకీయంగా కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరోసారి ఈ రోజు లేదంటే రేపు 6వ జాబితాకి సంబంధించినటువంటి లిస్టు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ లిస్ట్ లో పేరు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వసంత ఇప్పటివరకు కూడా తన వ్యవహారాన్ని బయటపెట్టలేదు కాబట్టి, లేదంటే 7వ లిస్ట్ లో ఈ మైలవరంకి సంబంధించినటువంటి అభ్యర్థి వివరాలను పొందుపరిచేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రిజీనా, అయితే హరీష్, స్వర్ణాల తిరుపతిరావుకు ఉన్నటువంటి ప్లస్లు ఏంటి అసలు? యాదవ సామాజిక వర్గం ప్రస్తుతం వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానం కులాలకు సంబంధించి సామాజిక వర్గాల సమీకరణాలకు సంబంధించి యాదవ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో అందులో భాగంగానే 2019కి ముందు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి జోగి రమేష్ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన స్థానంలో మైలవరంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పుడు అధికారంలో పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నేత అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన్ని ఓడించాలంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తెర మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే అప్పట్లో 2019లో జగన్ స్వయంగా వసంత కృష్ణ ప్రసాద్ కు ఆహ్వానం పలికారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన పాదయాత్ర సమయంలో వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా కలిసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ ఈక్వేషన్ లో 2019 ఎన్నికలను పురస్కరించుకొని వసంత కృష్ణప్రసాద్ పేరును ప్రతిపాదన చేసి ఆయన విజయం సాధించడంతో ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అటు దేవినేని ఉమాకి చెక్ పెట్టడం, ఇటు పార్టీని గెలిపించాలన్నటువంటి జగన్ వ్యూహం రెండు సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్ కి పూర్తిగా ఈక్వేషన్స్ మారిపోయాయి. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని టార్గెట్ గా చూసుకుని వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలనే ప్రతిపాదన ఇచ్చినటువంటి నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి తిరుపతి రావు జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయనకి అవకాశం ఇప్పించడం ద్వారా సామాన్య కార్యకర్త కూడా పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి సంకేతాన్ని పంపాలన్నటువంటి ఉద్దేశంలో పార్టీ ఉన్నట్టుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.